ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా పేరు బసరా శివాని, మాది గుడెబల్లూరు గ్రామము. మేము సుమారు ఒక 16 సంవత్సరాల నుండి మా గ్రామానికి చెందిన గుండపు సౌకర్య అనే శివభక్తుడు ఈ ఒక అన్నదాన కార్యక్రమం చేద్దామనే సంకల్పం ముందు పెట్టిండు. ఆయనకి సహాయంతో మన ఊరు గ్రామస్తులు, మన గ్రామం నుండి అందరు గ్రామస్తులు కూడా ఆయనకి సాయంగా తోడుగా నిలిచినారు. ఆ రోజు నుండి మొదలుపెట్టిన ఈ ఒక కార్యక్రమం 16 సంవత్సరాల నుండి అలాగే సుదీర్ఘంగా సాగుతూనే వస్తుంది. ఏ విఘ్నం లేకుండా సాగుతున్నది. ఈ ఒక కార్యక్రమానికి మా గ్రామం కాకుండా ఇక్కడ బాలాపూర్ శివస్వాములు కూడా వారి వంతు సాయం అందిస్తున్నారు. 2-3 సంవత్సరాలు, 4-5 సంవత్సరాల నుండి. ఈ సంవత్సరం మరి ఒక ఇక్కడ షాద్నగర్ కి సంబంధించిన ఏదో వాళ్ళ క్యాంప్ వాళ్ళు కూడా ఈ ఒక రోజు అన్నదానం తమ వంతు కృషి సాయం ఇస్తామని వచ్చినారు. ఎవరైనా రండి, ఇక్కడ వచ్చే పాదయాత్రికులకు కడుపు కాలకుండా వాళ్ళకి నీళ్లు, అన్నము సంతర్పణ చేసేది ఒక పుణ్యం పని అని ప్రతి ఒక్కరికి శివభక్తులు కూడా వచ్చేసి తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఇక్కడ కూడా శివస్వాములు అందరూ కూడా వచ్చేసి భోజనం చేసి ఆనందిస్తున్నారు. మల్లికార్జున స్వామి శాశ్వతంగా ఇలాంటి ఒక సాయం ఇచ్చే సద్గుణము సద్భక్తులకు ఇవ్వని అని ఆ స్వరూపి మల్లికార్జున స్వామితో వేడుతున్నాం. స్వామి శాశ్వతంగా నడవని ఇలాంటి కార్యక్రమము. ఇంకా ఇచ్చే స్వామిలు కూడా, దాతలు కూడా రాని, భిక్ష చేసే, పాదయాత్ర చేసే శివభక్తులు కూడా సంఖ్య పెరగనని మేము కోరుతున్నాం. స్వామి ఓం నమ శివాయ. స్వామి నా పేరు మధుసూదన్ రెడ్డి. స్వామి నా పేరు. మా ఊరు వనపర్తి జిల్లా నాది. 41 రోజు మండల దీక్ష మాల స్వీకరించి ఈరోజు పాదయాత్ర చేస్తున్నాము. ఆ పాదయాత్ర చేయడం వల్ల స్వామివారి మొక్కు తీర్చుకుందామని చెప్పేసి అని పాదయాత్ర చేస్తున్నాను. దాదాపు ఈ యొక్క శివరాత్రి యొక్క గొప్పతనం ఏంటంటే దాదాపు 144 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చే శివరాత్రి అంత ప్రత్యేకమైనది. కావున స్వామివారికి మొక్కు తీర్చుకోనికే పాదయాత్ర ద్వారా మొక్కు తీర్చుకుంటున్నాను. ఇప్పటికి నేను 5వ సారి అయింది స్వామి మాల వేయబట్టి. స్వామివారి కృప వల్ల, స్వామిని ధ్యానించడం వల్ల నాకు చాలా మంచి జరిగింది. అందుకే స్వామివారి మాల వేసుకొని మొక్కు తీర్చుకుందామని చెప్పేసి శ్రీశైలం బయలుదేరుతున్నాను స్వామి పాదయాత్ర ద్వారా. ఓం నమ శివాయ. సప్లై చేయడం చాలా సంతోషదాయకం. ఇదంతా ప్రపంచ శాంతిని వర్ధిల్లినట్లుగా, అంటే మానవాళి మొత్తం కూడా శివతత్వంలో అందరం ఏకత్వంలో భిన్నత్వం, అందరం ఒకటే అన్నట్లు సమానత్వానికి ఇది దారితీస్తున్నటువంటి ఈ శివదీక్ష మాలల ద్వారా చాలా మంది ధర్మానికి కట్టుబడి మరి మానవాళ్ళందరూ కూడా ప్రపంచ శాంతి అంతా కూడా ఒకేలాగా ఉండాలని చెప్పి, మరి శివుడు ఎట్లయితే ఆధ్యాత్మికంగా మరి సోషలిస్టు అది ఎక్కువ అంటే అభిషేకాలకు లేకపోతే ధనవంతులకు దేవుడు కాదు, పేదవాళ్ళందరికీ కూడా దేవుడు. అందరి లోపల సమానత్వాన్ని చూస్తున్న ఈ శివదీక్ష సాములందరికీ మరి ఇది ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బాలరాజు వారి బృందానికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ శివుని కటాక్షం ఎప్పుడు ఉండాలని, వాళ్ళ కుటుంబాలందరూ కూడా ఇట్లే దినదిన అభివృద్ధి చెందుతూ స్వాములకు సేవ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.